హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి ఇంకొక మెయిన్ రౌండ్ అయితే ఉంది, థర్డ్ రౌండ్. దీంట్లో అందరికి ఛాన్స్ ఉంటుంది, ఇంకా తర్వాత సీట్లు కూడా ఉండవు అండ్ ఛాన్సెస్ కూడా ఉండవు. సో ఇప్పుడు మరి ఎన్ని సీట్లు ఉన్నాయి అనే వీడియో కంప్లీట్గా ఏపీ తెలంగాణకు సంబంధించి చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం అయితే. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణకు సంబంధించి చూద్దాం. ఫస్ట్ థర్డ్ రౌండ్. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అయితే వచ్చింది ఆల్ ఇండియాకి సంబంధించి. ఇంకొక ఫైనల్ వస్తుంది, దాని తర్వాత రిపోర్టింగ్ టైం ఉంటుంది. సో తెలంగాణ అండ్ ఏపీలో కూడా ఒక 1 వీక్లో అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 1 వీక్లో అంటే జస్ట్ ఇన్ని రోజులు చూసారు మీరు, జస్ట్ 1 వీక్లో మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది. ఆ తర్వాత క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి సీరియస్గా. ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి, కానీ థర్డ్ రౌండ్ కోసం ఇంకా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఒక 1 వీక్ అంతే. అండ్ ఎన్ని సీట్లు ఉన్నాయి యాక్చువల్గా అనేది చూద్దాం. తెలంగాణలో అయితే ఆల్ ఇండియాకి రిజల్ట్లో ఓన్లీ 6 మెంబర్స్, 4 ఓపెన్, 2 ఎస్టీ మాత్రమే వెళ్ళారు. సో గవర్నమెంట్ కాలేజీలో ఛాన్స్ ఉంటుందా, స్లైడింగ్ ఉంటుందా అంటే గవర్నమెంట్ కాలేజీలో కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో వేకెన్సీ కాలేదు అండ్ ప్రైవేట్ కాలేజీలో అయితే సీట్లు వచ్చాయి. సో దాన్ని బట్టి మరి ఎలా ఉంది కట్ ఆఫ్ అనేది చూద్దాం. సో టోటల్ మెరిట్ లిస్ట్ని సపరేట్ చేసి చూసినప్పుడు ఎస్టీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. సో ఎస్టీ మెరిట్ లిస్ట్లో మీకు ఇక్కడి వరకు అయితే గవర్నమెంట్ కాలేజ్కి అయితే రావడం జరిగింది. సో ఇంకా ఇంతకంటే కింద ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంకా కష్టమే. మ్యాక్సిమం ఇదే మార్క్ మీద ఒక ఇద్దరికి అలా రావచ్చు, ఒక 2-3 మెంబర్స్కి గవర్నమెంట్ కాలేజ్ అయితే రావచ్చు. అండ్ ప్రైవేట్లో మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకా మన కొత్త కాలేజ్ వచ్చిందని బట్టి అండ్ ఆల్ ఇండియాని బట్టి అనేది చూద్దాం. సో ప్రైవేట్లో అయితే మీకు 26743 ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ 7010, 649 వరకు అయితే వచ్చింది, 649 స్టూడెంట్స్కి అయితే. సో ఇప్పుడు ఒక 15 సీట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, పెరిగిన సీట్లను బట్టి అండ్ ఆల్ ఇండియాని బట్టి. అంటే దాదాపు ఒక 664, 65 వరకు వస్తే 371, ఓకే 371 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది. 371లో అందరికి కూడా రాకపోవచ్చు. 371 దాదాపు 660 ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఈ కింది కూడా కొంచెం డౌట్. సో 371 అయితే థర్డ్ రౌండ్ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది మెరిట్ లిస్ట్ని బట్టి చూస్తే. అండ్ నెక్స్ట్ ఎస్సీ3 కేటగిరీలో చూద్దాం. ఎస్సీ3 కేటగిరీలో వీళ్ళకు గవర్నమెంట్ అండ్ ప్రైవేటు ఇంకా ఉన్న సీట్లు ఏంటనేది స్పష్టంగా చూద్దాం. సో ఎస్సీ3 కేటగిరీలో అయితే 377, 264 స్టూడెంట్స్కి వచ్చింది. ఇదైతే ఎస్సీ3లో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్. ఇంకా ఇందులో గవర్నమెంట్ కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడం అంటే కష్టమే. సో మరి ప్రైవేట్లో ఏ విధంగా ఉంది అండ్ ఇంకెన్ని సీట్లు ఉన్నాయని చూస్తే ప్రైవేట్లో దాదాపు ఇంకొక 8 సీట్స్ వరకు ఉన్నాయి. అండ్ 337, 38, 367 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 367 మార్కుల వరకు. ఇందులో కూడా చాలామంది ఉన్నారు 367 మార్క్ మీద చూడండి. ఇందులో కూడా అందరికీ రాకపోవచ్చు. సో 367లో ఎక్కడో దగ్గర అయితే ఈ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎస్సీ3. అండ్ నెక్స్ట్ ఎస్సీ2 కేటగిరీ. ఎస్సీ2 కేటగిరీలో ఎక్కడి వరకు వచ్చింది అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎలా కట్ అయింది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఎస్సీ2లో 373 వరకు గవర్నమెంట్ సీట్ అయితే కట్ కావడం జరిగింది. 410 స్టూడెంట్స్కి వచ్చింది. ఇంకా మనం గవర్నమెంట్లో ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ప్రైవేట్ ఎలా ఉంది చూద్దాం. సో ప్రైవేట్ కాలేజ్ వీళ్ళకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎస్సీ1లో మిగిలిన సీట్లు వీళ్ళకి యాడ్ అయినట్లయితే 28 సీట్స్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఇప్పుడు మనకు అఫీషియల్గా సీట్ మ్యాట్రిక్స్ కూడా వస్తుంది అండ్ అప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తాను. సో 354 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది ఇది. సో 28 అంటే ఒక 600 ర్యాంక్ ఓన్లీ. ఎస్సీ2లో 600 ర్యాంక్ వరకు చూస్తే 352. సో 352 వరకు 600 ర్యాంక్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎస్సీ2కి ఉన్నాయి. అండ్ బీసీఈ కేటగిరీ. సో బీసీఈ కేటగిరీలో పెద్ద సీట్లు ఏం లేవు. సో ఎలా ఉంది అనేది చూద్దాం. సో బీసీఈ కేటగిరీలో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ అయితే దాదాపుగా మీకు ఇక్కడ 408 ఈ ర్యాంక్ వరకు, ఇది మెరిట్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు అయితే కట్ అయింది. అండ్ ఇంకా దీంట్లో గవర్నమెంట్లో కట్ ఆఫ్ అయితే పెద్ద తగ్గడం అయితే ఉండదు. అండ్ ప్రైవేట్లో మరి బీసీఈలో ఎన్ని సీట్లు మనకి థర్డ్ రౌండ్ వరకు ఉన్నాయని చూస్తే ఒక 5 సీట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 5 అంటే 335 వరకు చూస్తే 395 వరకే కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. 395. సో మ్యాక్సిమం ఇక్కడి వరకన్నా అట్లీస్ట్ రావచ్చు. సో మ్యాక్సిమం ఈ ఫలానా ఆల్ ఇండియా ర్యాంక్ వరకు అయితే ఫలానా మార్క్స్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది బీసీఈకి సంబంధించి. అండ్ బీసీడీలో
చూసినట్లయితే బీసీడీ కట్ ఆఫ్. సో బీసీడీలో చాలామందికి ఓపెన్లో కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉందనేది చూద్దాం. సో బీసీడీకి అయితే 415 గవర్నమెంట్ కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ మన తెలంగాణలో పెద్ద చేంజెస్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓన్లీ ప్రైవేట్లో మాత్రం చేంజెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో బీసీడీ ప్రైవేట్లో మరి ఇంకెన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అని చూసినట్లయితే దాదాపు ఒక 403 నుంచి ఇంకా 25 ర్యాంక్స్ దిగే అవకాశం అయితే ఉంది. అంటే దాదాపు 827, 830 వరకు అయితే చూస్తే 402 మార్క్స్ అండ్ దాదాపు 402, 401 వరకు అయితే కట్ అయ్యే ఛాన్స్ ఉంది. 401 వరకు అయితే బీసీడీ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే థర్డ్ రౌండ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీసీ స్టూడెంట్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్. సో వీళ్ళు ఎలాగో చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు బీసీసీలో. వీళ్ళ కట్ ఆఫ్ అయితే ఎక్కడి వరకు అయిందని చూస్తే గవర్నమెంట్ 364. సో ఇంక ఇది మారే ఛాన్స్ అయితే లేదు. అండ్ ప్రైవేట్లో 343, 2 సీట్స్ ఎక్స్పెక్టింగ్. అంటే దాదాపు 340 వరకు బీసీసీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీబీలో ఎక్కడి వరకు వచ్చిందనేది చూద్దాం. సో బీసీబీలో 406 మార్క్స్ వరకు అయితే బీసీబీలో కట్ కావడం జరిగింది గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ మనం ప్రతి దాంట్లో చెప్పినట్లు గవర్నమెంట్లో అయితే మళ్ళీ కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో బీసీబీ మరి ప్రైవేట్ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూద్దాం. బీసీబీలో చాలామంది స్టూడెంట్స్ ఒక మార్క్ మీద చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సీట్లు ఎన్ని ఉన్నా కూడా కట్ ఆఫ్ అనే తక్కువ అయితే మారుతుంది. సో 14 మెంబర్స్ అంటే ఒక 1000 ర్యాంక్ అరౌండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 395 వరకు అయితే ఛాన్స్ ఉంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొంచెం అటు ఇటు కూడా అవుతూ ఉంటాయి సీట్స్. 395 స్టూడెంట్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా. అండ్ ఒక మార్క్ మీద చాలా స్టూడెంట్స్ ఉంటారు బీసీబీలో యాక్చువల్గా. సో 394 దాదాపుగా వీళ్ళకు మనం అనుకుంటున్నటువంటి ఫైనల్ కట్ ఆఫ్. అండ్ బీసీఏ. సో బీసీఏలో కట్ ఆఫ్ అయితే ఎలా ఉంటుందనే చూద్దాం. బీసీఏలో గవర్నమెంట్ అయితే 353 మార్క్స్ వరకు కట్ అయింది. సో బీసీబీలో యాక్చువల్ చెప్పాలంటే అన్నిటికంటే రిజర్వేషన్లో లీస్ట్ కట్ ఆఫ్ అయితే వచ్చింది. 341. ఇంకో 9 మంది సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, సీట్స్ ఉన్నాయి. సో 461 అంటే 340 వరకు కట్ అవుతుంది. 340 స్టూడెంట్ వరకు కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బీసీఏలో. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ చూసినట్లయితే యాక్చువల్గా ఓపెన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంది అనేది అయితే చూద్దాం. సో ఓపెన్లో అయితే 417 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్. సో 417 కింద ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ డైరెక్ట్ 416 ఉంది కాబట్టి ఇంకొక మార్క్ తగ్గి 416 గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 416 మీద చాలా లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇందులో అందరికీ రాదు, మళ్ళీ ఒక జస్ట్ 4-5 మెంబర్స్కి గవర్నమెంట్లో ఎక్స్ట్రాగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్రైవేట్లో మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఇంకెంతమంది అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అనేది చూద్దాం ఇప్పుడు. ఓపెన్ కేటగిరీ ఏంటంటే చాలామంది ఒక మార్క్ మీద చాలామంది స్టూడెంట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 406 60 సీట్స్ దాదాపు 60 సీట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది ఓవరాల్గా ఒక 403 మార్క్స్ వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది. 403 అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ కింద ఎగ్జాక్ట్ క్యాల్కులేట్ చేయలేము, వీళ్ళంతా రకరకాల రిజర్వేషన్లో వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. అండ్ అదేవిధంగా చాలా రీజన్స్ వల్ల కొంచెం కట్ ఆఫ్ 60 అంటే మనకి ఇది 403 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 403 మార్కుల వరకు ఓపెన్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రజెంట్గా అయితే మనకు అనిపిస్తుంది. సో ఇదైతే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు అయితే ఇవి 60 సీట్స్ అయితే ఉన్నాయి. సో చాలా ఇంకా మీకు అప్గ్రేడేషన్ అయితే చాలా బీభత్సంగా అవుతుంది. సో మారుతుంది కాలేజ్ అయితే మీకు ప్రైవేటు చాలా కాలేజ్ అయితే చేంజ్ అవుతుంది. ఈ నోవా, టీఆర్ఆర్ ఇలా ఉన్న వాళ్ళందరికీ ఈ చేంజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ దాదాపుగా 59 సీట్స్ ఉన్నాయి. సో మొన్న 54 స్టూడెంట్స్ అయితే వెళ్ళారు ఆల్ ఇండియాకి. అందరు రిపోర్ట్ చేస్తారో లేదు తెలీదు. సో ఏయు, ఎస్వియు కలిపి 59. అండ్ ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చిన సీట్లు ప్లస్ అక్కడ ఆల్ ఇండియాలో మనకు వేకెంట్ అయిన సీట్స్ కలిపి ఏయులో ఓపెన్ 59 వరకు అయితే ఉన్నాయి. దాదాపు ఒక 485 వరకైతే ఎక్స్పెక్టింగ్ అనమాట. అండ్ ఆ తర్వాత చూస్తే SC1. సో వీళ్ళకి ఎలాంటి సీట్స్ అవి లేవు. సో వీళ్ళకు ఆల్రెడీ చాలామందికి ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ SC2లో ఒక 4 సీట్స్ ఉన్నాయి.
408 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ SC3లో 16 సీట్స్ దాదాపు 424 కట్ అయ్యే ఛాన్స్ ఉంది SC3. అండ్ ST 5 సీట్స్ ఉన్నాయి అండ్ 380 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అయితే ఛాన్స్ ఉంది. అండ్ BCA 5 సీట్స్ అండ్ 459 AUలో. అండ్ BCB 6 సీట్స్ 448 కట్ ఆఫ్ మార్క్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ BCD 5 సీట్స్ ఉన్నాయి, 481 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. BCE 3 సీట్స్ అండ్ 406 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మైనారిటీ అయితే కొత్తగా కాలేజీలో సీట్ పెరిగాయి కాబట్టి ఒక దాదాపు 30 సీట్స్ ఉన్నాయి, 383 వరకు వీళ్ళ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో కూడా సీట్ వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు పెరిగాయి. అంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్లైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చాలామందికి. అండ్ ఎస్వీలో చూస్తే ఎస్వీలో ఓపెన్ ఒక 30 స్టూడెంట్స్ వరకు వస్తుంది, ఉన్నాయి సీట్స్, 473 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది. SC1 అండ్ SC2 అయితే దాదాపు 18 సీట్స్ ఉన్నాయి SC1ది కలుపుకొని. అండ్ 18 సీట్స్లో దాదాపు 405 వరకు వచ్చే ఛాన్స్ ఉంది SC2లో. SC3లో 416 అండ్ SC3 10 సీట్స్ వరకు ఉంటాయి. అండ్ ST 376 కట్ అయ్యే ఛాన్స్ ఉంది, STలో 3 సీట్ల వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ BCA 444 వరకు కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. BCAలో 3 సీట్ల వరకు థర్డ్ రౌండ్లో ఫిలప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది BCEలో. అండ్ BCB చూసినప్పుడు 446 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది, వీళ్ళకు 4 సీట్లు థర్డ్ రౌండ్లో ఉన్నాయి. అండ్ BCC 427 దగ్గరే ఇదైతే ఆగిపోతుంది. అండ్ BCD 441 ఒక 3 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ BCE 446 అండ్ మైనారిటీ 435. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా 1 వీక్ చూస్తే మీకు అంతా క్లోజ్ అయిపోతుంది, పెద్ద టెన్షన్ పడకండి, ప్రయారిటీ లిస్ట్ రెడీ చేసుకొని వెయిట్ చేయండి.